చామంతి యువరాణిగా వచ్చిన ఆ ముగ్గురు అమ్మాయిల్ని లోపలికి తీసుకువెళ్తుంది. అరుణ్, రోజాను కూడా లోపలికి తీసుకెళ్ళు అని రమాదేవి చెప్పటంతో ఇక అరుణ్, రోజా కూడా లోపలికి వెళ్తారు. ఏంటి విశ్వేశ్వరరావు గారు ఈ పరీక్ష? అందరికీ కూడా ఒకే రకమైన గుర్తులు, అభిప్రాయాలు ఉండటం ఏంటి? చాలా విచిత్రంగా ఉందని హర్ష అంటాడు. వీళ్ళలో అసలు యువరాణి తెలుసుకోవటం ఎలా అని భాగవతులు గారు అంటారు. అన్నింటికీ రాజగ్రంథం ఒకటే మార్గం. రేపు అసలు యువరాణెవరో తేలిపోతుంది అని లాయర్ అంటాడు. తర్వాత కిచెన్లో చామంతి, ప్రేమ్, చిట్టి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. చామ్, చిట్టి, అసలు వచ్చిన ఆ అమ్మాయిల్లో అసలు యువరాణి ఉందని మీకు అనిపిస్తుందా అని ప్రేమ్ అంటే, నా సిక్స్త్ సెన్స్ ఏం చెప్తుందంటే అసలు వాళ్ళెవరిలో కూడా యువరాణి లేదని అనిపిస్తుంది అని చిట్టి అంటాడు. నాకెందుకో వాళ్ళలో ఒకరు రాజావారి, రాణివారి మనవరాలే అయ్యుంటుందని అనిపిస్తుంది అని చామ్ అంటుంది. అవును చామ్, అందులో ఒకరు యువరాణి అయితే మరెందుకు అందరూ సేమ్ అభిరుచులు, అలవాట్లతో వచ్చుంటారు? అందరికీ ఒకే అరికాలలో మచ్చెలా ఉంటుంది? అందరికీ పసుపచ్చ అంటేనే ఎందుకు ఇష్టం? పామంటే అందరికి ఎందుకు భయం లేదు? అందరూ ఎడమ చేత్తో ఎలా రాస్తారు? అసలు ఇదంతా సాధ్యమేనా చామ్ అని ప్రేమ్ అంటే, కరెక్టే ప్రేమ్ బాబు అని చామంతి అంటుంది. మళ్ళీ డౌట్గా చెప్పకు, ఇదే కరెక్ట్. ఎవరో వాళ్ళకి ఉప్పందించాకే ఇక్కడికి వచ్చారని క్లియర్గా అర్థమవుతుంది అని ప్రేమ్ అంటే, మరి ఇప్పుడు ఏం చేయాలి ప్రేమ్ బాబు అని చామంటుంది. ఆ ఉప్పందించింది ఎవరో కనిపెడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా అని చిట్టి అంటాడు. ముందు అలాంటి ఆలోచనలతో వచ్చిన వాళ్ళ భరతం పట్టాలి. ఇంకోసారి మోసం చేయాలని చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తర్వాత వచ్చే వాళ్ళకి గుణపాఠంగా ఉండాలి అని చామంటుంటే, ఎలా చేస్తావు చామ్ అని ప్రేమ అంటాడు. రాజగ్రంథం ఉంది కదా బాబు, అందులో యువరానికి పెట్టే పరీక్షల్లో మన పరీక్షల్ని కలిపేద్దాం అని చామంటే, ప్లాన్ అదుర్స్ చామ్, వెంటనే అప్లై చేయండి అని చిట్టి అంటాడు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే చేద్దాం పదండి అని చామంతి ఇక ఆ రాజగ్రంథాన్ని చేతిలోకి తీసుకొని అందులో ఏదో రాస్తూ ఉంటుంది. చామ్, త్వరగా రాయి చామ్ అని ప్రేమ అంటాడు. ఇక చామ్ రాసేసి బాక్స్లో పెట్టబోతూ ఉంటే అప్పుడే చిట్టి అడ్డుకొని, చామ్ రాసింది 20 ఏళ్ల క్రితం రాసినట్టు ఉండాలి కదా, లేకపోతే అందరూ కనిపెట్టేస్తారు అని చిట్టి అంటాడు. అవును చిట్టి, నువ్వు చెప్పింది కరెక్టే, మరి ఇప్పుడు ఏం చేయాలి అని చామ్ అంటుంది. నేనున్నాను కదా, దాని స్టైల్ మార్చేస్తాను, నా కళ్ళ ముందు పెట్టేయి అని చిట్టి చెప్పటంతో ఇక చామ్ చిట్టి ఎదురుగా ఆ బుక్ని పట్టుకోగానే చిట్టి దాంట్లో ఉన్న అక్షరాలని మారుస్తూ ఉంటాడు. రే చిట్టి, నువ్వు మామూలుడి కాదురా అని ప్రేమ అంటాడు. చామ్, సమయానికి నీ బుర్ర కూడా బాగా పనిచేసింది, నీకు మామూలు తెలివితేటలు లేవు, అందుకే నువ్వు లాయర్ అవుతున్నావు అని ప్రేమ అంటే, నేను లాయర్ని ఎలా అవుతున్నాను ప్రేమ్ బాబు, మీ వల్లనే కదా అని చామ్ అంటుంది. నా మూలంగానా అని ప్రేమ అంటే, అవును బాబు, మీకు చాలా తెలివితేటలు ఉన్నాయి కాబట్టి మీ సావాసంతోనే ఆ తెలివితేటలు నాకు వచ్చాయి అని చామ్ అంటుంది. తర్వాత ఆ గ్రంథాన్ని మళ్ళీ బాక్స్లో పెట్టేసి ఏమీ తెలియనట్లు అక్కడి నుండి వెళ్ళిపోతారు. తర్వాత అందరూ హాల్లో సమావేశమై ఉంటారు. రోజాతో సహా ఆ వచ్చిన ముగ్గురు అమ్మాయిలు కూడా నిలబడి ఉంటారు. ఛీ, వీళ్ళ స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి, వీళ్ళతో నేను పోటీ పడడమా అని రోజా అనుకుంటూ ఉంటుంది. అమ్మ చామంతి, రాజగ్రంథం తీసుకురా అమ్మా అని లాయర్ చెప్పటంతో చామంతి ఆ గ్రంథాన్ని తీసుకొని వస్తుంది. ఇటువంటి సమస్యలు ఎదురైనప్పుడు ఆ రాజగ్రంథంలో పరిష్కార మార్గం కూడా ఉంటుంది. ఒకసారి గ్రంథాన్ని పరిశీలించమ్మా అని లాయర్ చెప్పటంతో ఇక చామంతి ఆ గ్రంథాన్ని చూస్తూ ఉంటుంది. ప్రేమ్, అది చామంతి రాసిందే కదా, అంతసేపు చూస్తుందేంటి అని చిట్టి అంటాడు. వెంటనే తీసి చదివితే డౌట్ వస్తుంది కదరా అని ప్రేమ అంటాడు. 18వ అధ్యాయంలో ఇటువంటి పరీక్షలు ఎదురైనప్పుడు ఏం చేయాలో పరిష్కార మార్గం ఉందంట అని చామ్ చెప్పటంతో, అవునా అమ్మ, అయితే చదువు అని లాయర్ అంటాడు. ఇదంతా నిజమేనా, లేక ఇదే రాసుంటుందా అని రోజా అనుకుంటూ ఉంటుంది. ఇక చామంతి చదువుతుంటే రోజా అడ్డుకొని, అది 20 ఏళ్ల క్రితం రాసింది కదా, అలాగే ఉందా లేదా అని చెక్ చేయాలి అని రోజా అంటుంది. తప్పులేదు రోజమ్మ, మీరే చెక్ చేసుకోండి అని చామంతి అంటుంది. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా అని హర్ష అంటాడు. ఇక చామంతి ఆ పరీక్షలేంటో చదువుతూ ఉంటుంది. మొదటి పరీక్ష రాజపేటికాయం వాయుస్తంభన. అంటే ఏంటంటే యువరాణిని ఒక పెట్టెలో బంధించి వాయుస్తంభన చేసేవారంట. ఆ బాక్స్లో యువరాణి వారు కనీసం 5 నిమిషాలు ఉండేవారంట. చిన్నప్పుడే వారికి అంత అసాధారణమైన శక్తి వచ్చిందంట. కాబట్టి 5 నిమిషాలు ఆ పెట్టెలో ఊపిరి పీల్చుకోకుండా కూర్చోవాలి. ఇదే ఆ పరీక్ష అని చామంతి చెప్పటంతో ఇక ఆ వచ్చిన యువరాణులందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. చూస్తుంటే ఇది చాలా రిస్క్లా ఉన్నట్లుందే, మీరు నిరూపించుకోవాలని చూస్తే మీ ప్రాణాలకే నష్టం కలిగేలా ఉంది, దీని నుండి డ్రాప్ అయిపోతేనే బెటర్ అని ప్రేమ అంటాడు. నేను నిరూపించుకుంటాను అని రోజా అంటే, మేము నిరూపించుకుంటాం అని వచ్చిన ముగ్గురు అంటారు. సరే, కాకపోతే ఒక కండిషన్, ఒకవేళ ఆ పెట్టెలో కూర్చున్న తర్వాత మీకేమైనా అయినా కూడా ఇది మీ అంతట మీరు తీసుకున్న మీ సొంత నిర్ణయమేనని అక్కడున్న పేపర్స్ మీద సంతకం పెట్టాలి అని చామంతి చెప్పటంతో
ఇంకొకసారి ఆలోచించుకోండి అని హర్ష అంటాడు. ఆలోచించుకోవటానికి ఏమీ లేదు, మీ సంతకాలకి రెడీ అని వాళ్ళందరూ అంటారు. ఆ విషయంలో ఓకే చెప్పాను, నా ప్రాణాలకి ఏమి కాదు కదా అని ముగ్గురు టెన్షన్ పడుతూ ఒక్కొక్కరుగా వచ్చి సంతకం పెడుతూ ఉంటారు. తర్వాత రోజా కూడా సంతకం పెడుతుంది. ఇక అప్పుడే ఒక పెట్టెని తీసుకొచ్చి అక్కడ పెట్టడంతో అందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు. ముందుగా యువరాణి అంటూ వచ్చిన దీపిక గారే వాయుస్తంభన పోటీలో పాల్గొనాలి అని చామంతి చెప్పటంతో ఇక దీపిక ఆ పెట్టె దగ్గరికి వస్తుంది. చూడండి దీపిక గారు, ఇప్పుడు మీరు ఈ పెట్టెలోకి ప్రవేశిస్తారు. మీరు లోపలికి వెళ్ళగానే మేము బాక్స్ని మూసేసి గొళ్ళెం వేస్తాం. మీరు కనుక 5 నిమిషాలు బాక్స్లో ఉండలేకపోతే చేతితో బాక్స్ని కొట్టండి. అప్పుడు మేము బాక్స్ని ఓపెన్ చేస్తాం. అర్థమైందా దీపిక గారు అని ప్రేమ్ అంటాడు. తర్వాత దీపిక లోపలికి వెళ్ళగానే ప్రేమ్ ఆ బాక్స్ని క్లోజ్ చేస్తాడు. ఇది 5 నిమిషాలు లోపల ఉంటుందా, ఉండకూడదు అని రోజా అనుకుంటూ ఉంటుంది. ఈ అమ్మాయి ఉండకూడదు, రోజానే ఉండాలి అని రమాదేవి అరుణ్ అనుకుంటూ ఉంటారు. ఇక దీపిక లోపల ఊపిరాడక విలవిల్లాడిపోతూ ఉంటుంది. 2 నిమిషాలైంది దీపిక గారు, ఇంకా 3 నిమిషాలే ఉంది, మీరు ఉండగలరా అని ప్రేమ్ అంటే అప్పుడే దీపిక బాక్స్ని కొడుతూ ఉంటుంది. ఇక వెంటనే ప్రేమ్ ఆ బాక్స్ మూత ఓపెన్ చేయడంతో ఆ అమ్మాయి బయటికి వస్తుంది. తర్వాత అక్షిత గారు వచ్చి పోటీలో పాల్గొనాలి అని చామంతి చెప్పటంతో ఇక అక్షిత పెట్టె దగ్గరికి వస్తుంది. భయమేస్తే డ్రాప్ అయిపోవచ్చు అక్షిత గారు అని ప్రేమ్ అంటే, భయమా, అది అసలు యువరానికి ఉంటుందా అని ఆ అమ్మాయి పెట్టెలోకి వెళ్ళి కూర్చోగానే ప్రేమ్ ఆ బాక్స్ని క్లోజ్ చేస్తాడు. 2 నిమిషాలు అయిన తర్వాత ఆ అమ్మాయి కూడా బాక్స్లో ఉండలేక డోర్ కొడుతూ ఉంటుంది. తర్వాత ప్రేమ్ ఆ బాక్స్ మూత ఓపెన్ చేయడంతో ఆ అమ్మాయి కూడా బయటకు వస్తుంది. తర్వాత గీత అనే అమ్మాయి పోటీలో పాల్గొంటుంది. 2 నిమిషాలు దాటినా కూడా ఆ అమ్మాయి లోపలే ఉండిపోవటంతో అమ్మో ఇది గెలిచేస్తుందా ఏంటి అని రోజా టెన్షన్ పడుతుంటే, నో, ఈ అమ్మాయి గెలవకూడదు అని అరుణ్ అనుకుంటూ ఉంటాడు. 4:30 నిమిషాలు అయిన తర్వాత ఇక అమ్మాయికి ఊపిరాడకపోవడంతో డోర్ కొడుతూ ఉంటుంది. ఇక ప్రేమ్ డోర్ తీయగానే ఆ అమ్మాయి బయటకు వస్తుంది. టెన్షన్ పెట్టావు కదే, ఎలాగే తిని ఓడిపోయావని రోజా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత రోజా ఆ పెట్టెలో కూర్చోటానికి వెళ్తుంది. రోజా, నువ్వు ఉండగలవు, ఎందుకంటే నువ్వే యువరానివి, గెలిచేది నువ్వే రోజా అని అరుణ్ అంటాడు. రిస్క్ చేయకు, ఇది నీ వల్ల కాదు అని చామంతి అంటుంది. పక్కకి పోవే అని రోజా అంటే, అక్క, చిన్నప్పుడు నీ ఊపిరికి సంబంధించిన సమస్యలు వస్తే నాన్న నిన్ను ఎన్నో హాస్పిటల్లో తిప్పాడు, వద్దక్క, నువ్వు ఉండలేవు ప్లీజ్ అని చామంతి అంటుంది. ఒసేయ్, అది చిన్నప్పటి కథ, ఇప్పుడు పెద్దయ్యాను కదా, ఇప్పుడు కథ వేరేలా ఉంటుంది. నేను యువరాని కాదన్నా నీ లక్ష్యాన్ని పక్కకు పెట్టి గొళ్ళెం వేసుకో అని రోజా అంటుంది. ఏంటే చామంతి ఆ గుసగుసలు, రోజాకి పిరికిమందు నూరు పోస్తున్నావా అని రమాదేవి అంటుంది. లేదమ్మగారు, వాళ్ళందరూ కష్టపడ్డారు కదా, రోజా అమ్మకి జాగ్రత్తలు చెప్తున్నానంతే అని చామంతి అంటుంది. నువ్వు నా ప్రిన్సెస్కి జాగ్రత్తలు చెప్పనవసరం లేదు, నీ పని నువ్వు చూసుకో అని అరుణ్ అంటాడు. ఇక రోజా కూడా ఆ పెట్టెలోకి వెళ్ళి కూర్చుంటుంది. ఇది నా మాటను పెడిచెవిన పెట్టి వెళ్ళింది, ఏం జరుగుతుందో ఏంటో అని చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. రోజా చాలా ఇబ్బంది పడుతున్నా కూడా అలాగే పెట్టెలో కూర్చొని ఉంటుంది. యు ఆర్ మై ప్రిన్సెస్, యూ కెన్ డూ ఇట్ అని అరుణ్ అరుస్తూ ఉంటాడు. నా కోడలు రోజా తప్పకుండా ఉంటుంది అని రమాదేవి కూడా సంతోషపడుతూ ఉంటుంది. రోజా మాత్రం లోపల చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. గెలిచేస్తుందా ఏంటి, ఓడిపోవాలి అని దీపిక అక్షిత అనుకుంటూ ఉంటే, గెలిచినా ఓడినా కూడా వారికి ఏం కాకూడదు అని గీత అనుకుంటూ ఉంటుంది. అమ్మ రోజా, నీ వల్ల కాకపోతే బాక్స్ని చేత్తో కొట్టు, రిస్క్ తీసుకోకమ్మా అని హర్ష చెప్తూ ఉంటాడు. ఏంటి డాడీ ఇలా డిస్కరేజ్ చేసేలా మాట్లాడుతున్నాడు అని అరుణ్ అనుకుంటూ ఉంటాడు. నీ తీరని కళ కోసం నీ ప్రాణాల మీదకి తెచ్చుకోకే అని చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మ రోజా, రిస్క్ తీసుకోకమ్మా అని హర్ష అంటుంటే, డాడ్, మీరు అలా డిస్కరేజ్ చేసేలా మాట్లాడకండి, రోజాకి ఏం కాదు, తను యువరాణినని నిరూపించుకోవటానికి ప్రయత్నం చేస్తుంది, నిరూపించుకుంటుంది, అందులో నో డౌట్ డాడ్ అని అరుణ్ అంటాడు. ఇక రోజా 5 మినిట్స్ అలాగే బాక్స్లో ఉండటంతో, ఎస్, నా రోజా విన్ అయింది అని అరుణ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. రమాదేవి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. రోజా, నువ్వు విన్ అయ్యావు రోజా అని అరుణ్ రోజాని ఆ పెట్టెలో నుండి బయటకు తీసి హక్ చేసుకుంటాడు. ఇది ఏ ఇబ్బంది లేకుండా 5 నిమిషాలు లోపలుందా, ఎలా అని చామంతి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఎలా ఉన్నానని ఆశ్చర్యపోతున్నారా, వీళ్ళ వల్ల కాంది నా వల్ల ఎలా అయిందని షాక్ ఫీల్ అవుతున్నారా, చెప్తున్నాను కదా నేనే యువరాణినని, కానీ మీరే వినట్లేదు. మీరిందులో చిన్నగా ఉన్నప్పుడు 5 నిమిషాలని నియమం పెట్టారు, కానీ ఇప్పుడు నేను ఇంకో 2 నిమిషాలు ఎక్కువే ఉండగలను. మీరే చూశారు కదా, మీరు పెట్టిన ఈ పరీక్షని తట్టుకొని ఎలా నిలబడగలిగానో చూశారు కదా, ఇప్పటికైనా ఫిక్స్ అయిపోండి, నేనే రాజావారి రాణివారి అసలు వారసురాలనని అని రోజా అంటుంది. రోజమ్మ, ఇంకా పరీక్షలున్నాయి, ఇప్పుడే డిసైడ్ చేయలేరు అని చామంతి అంటుంది. అవునండి, అన్ని పరీక్షలు అయ్యే వరకు ఆగాలి, ఇంకా మిగతా పరీక్షలు చాలా కఠినంగా ఉంటాయి,
ఎవరైనా వెళ్ళిపోవాలనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోండి అని లాయర్ అంటాడు. లేదు, మేము వెళ్ళిపోము, అన్ని పరీక్షల్లో పాల్గొంటామని వాళ్ళు ముగ్గురు చెప్తారు. సరే, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, తదుపరి పరీక్ష రేపు ఉంటుంది అని లాయర్ చెప్పటంతో ఇక వాళ్ళందరూ లోపలికి వెళ్తారు. రోజా, రేపు కూడా విజయం నీదే అవుతుంది అని రమాదేవి అంటుంది. థ్యాంక్స్ అత్తయ్య అని రోజా అంటుంది. ఇక అరుణ్ రోజాని రూమ్లోకి తీసుకువెళ్ళి తన చేతుల్ని పట్టుకొని, రోజా, నువ్వు ఆ వాయుస్తంభన పేటికలో 2 నిమిషాలు ఉండటమే ఎక్కువ అనుకున్నాను, కానీ అలాంటిది ఆ రాజపేటికలో 5 నిమిషాలు ఎలా ఉండగలిగావు? ఇంకా 2 నిమిషాలు ఎక్కువే ఉండగలనన్నావు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ రోజా? నాకు సంతోషంతో పాటు ఆశ్చర్యం కూడా వేసింది రోజా. నువ్వు ఇలా ఎలా చేయగలిగావు అని అరుణ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. నేను యువరాణిని కాబట్టే చేయగలిగాను సార్. నా బాల్యంలోనే నేను 5 నిమిషాలు ఉండగలిగానంటే ఇప్పుడు ఇంకా ఎక్కువే ఉండగలను కదా సార్ అని రోజా అంటే, నువ్వు సూపర్ రోజా అని అరుణ్ అంటాడు. మరిప్పుడు నేనే యువరాణినని మీరు నమ్ముతున్నారా సార్ అని రోజా అంటే, నువ్వు యువరాణివి కాదని నేను ఎప్పుడు అనుకోలేదు రోజా, కానీ సంస్థానంలో అలా జరిగేసరికి కోపంలో నిన్ను 2 మాటలు అన్నాను అని అరుణ్ అంటాడు. 2 మాటలే అన్నావారా? నన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుందన్న పెద్ద మాటలు అన్నావు. విడాకులు కూడా ఇస్తానన్నావు. ఇప్పుడు నా చేతులు పట్టుకొని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నావు. నరం లేని నాలుక ఏదైనా వాగుతుందన్నది నీలాంటోలను బట్టేరా అని రోజా మనసులో అనుకుంటూ ఉంటుంది.